సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండ కోటను జయించడానికి బహుజనులను వెంటబెట్టుకొని వెళితే బహుజనులు మాత్రం రెడ్డిలను నమ్ముకొని ముందుకు వెళుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. మల్లన్న మాట్లాడుతూ ఉండగా ఓ వ్యక్తి లేచి, అందుకే రెడ్డిలెవరూ ఈ సభకు రాలేదని అన్నారు. అలా అనొద్దని ఆ వ్యక్తిని కొందరు వారించారు. దాంతో తీన్మార్ మల్లన్న కలుగచేసుకుని ఆ వ్యక్తి చెప్పిన మాటలను తప్పు పట్టొద్దని, ఈ సభకు వారు నిజంగానే రావొద్దని అన్నారు. గౌడ్లు అడుక్కునేవారు కాదు అని, ఒకప్పుడు ఈ దేశాన్ని ఏలినవారని కొనియాడారు. వెలమలు రెడ్డిలు ఇచ్చే మందుకు ఆశపడి బీసీలు ఓట్లను అమ్ముకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే బీసీలు వెలమ రెడ్డి ఓట్లను మందుతో కొనగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమతో బీసీలంతా ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది అన్నారు. మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒక్క బీసీ అయినా ముఖ్యమంత్రి అయ్యాడా అని ప్రశ్నించారు. బీసీల నుంచి బీర్ల ఐలయ్య కూడా ముఖ్యమంత్రి పదవికి అర్హుడేనని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలి అని, అందుకు తాను రాహుల్ గాంధీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.